నా పేరు సందీప్ మక్తల, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ నుండి. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తరఫు నుంచి మేము తెలంగాణ రాకముందు నుంచి బోనాలు పండుగ అంగరంగ వైభవంగా ఐటీ కారిడార్ లో చేస్తూ ఉంటుండే. అమ్మవారికి చిన్న పెద్దమ్మ తల్లి అంటే ఈ ఐటీ కారిడార్ లో ఒకే ఒక పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ వచ్చేసి చిన్న పెద్దమ్మ టెంపుల్. సో ఆ టెంపుల్ కి మేము తెలంగాణ రాకముందు నుండి 21 బోనాలను సమర్పించడం అన్నది ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆషాఢంలో జరిగేటువంటి 2వ ఆదివారం. సో 2వ ఆదివారం గత అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 14 ఇయర్స్ అవుతా ఉంది మేము సెలబ్రేట్ చేసుకొని. 14 ఇయర్స్ నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున అంటే ఐటీ ఉద్యోగులు డిఫరెంట్ కంపెనీస్ నుంచి మేము అంటే హెక్టిక్ స్కెడ్యూల్ ఉంటది. సో ఈ ఐటీ కారిడార్ లో మన కల్చర్ ని ప్రతిబింబించే విధంగా పోతరాజుల విన్యాసాలు కావచ్చు, డప్పు సపోర్ట్లు కావచ్చు, అంతేకాకుండా డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ అంటే ట్రైబల్ నుండి గుస్సాడా నృత్యం కావచ్చు. సో ఇట్లాంటి డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ ని ఇక్కడ ఇన్వైట్ చేసి పెద్ద ఎత్తున తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఇక్కడ పండుగ నిర్వహిస్తూ ఉంటది. మేము మొట్టమొదటిసారి బోనం సమర్పించినప్పుడు కోరుకున్నది స్టేట్ బైఫర్కేషన్ కోసం అమ్మవారిని కోరుకున్నాం. సో స్టేట్ బైఫర్కేట్ అన్నది సక్సెస్ఫుల్ గా జరిగింది. సో స్టేట్ బైఫర్కేషన్ తర్వాత ఫస్ట్ టైం బోనం సమర్పించినప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 2014 లో సమర్పించినప్పుడు మేము కోరుకున్నది ఒకటే. అప్పుడు 57,000 కోట్ల ఐటీ ఎగుమతులు ఉంటుండే. ఆ 57,000 ఐటీ ఎగుమతులు డబల్ చేయాలి అని చెప్పి అమ్మవారిని కోరుకున్నాం 5 ఏళ్లలో. అదేవిధంగా 4 ఏళ్లలోనే అది 1,00,000 కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్ చేరుకునేది అన్నది చాలా గొప్ప విషయం. ఈసారి కూడా మేము అమ్మవారిని కోరుకుంది ఒకటే, ఏంటిదంటే తెలంగాణ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రం మొత్తం భారతదేశంకే కాకుండా ప్రపంచానికి ఒక ఐటీ క్యాపిటల్ గా కావాలని మా యొక్క ఉద్దేశం. సో డెఫినెట్ గా కూడా ఇప్పుడు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక ఐటీ ఉద్యోగికి 3 సపోర్ట్ స్టాఫ్ అవసరం పడుతూ ఉంటది. సో టోటల్ గా ఇక్కడ 30 లక్షల పైచులకు సపోర్ట్ స్టాఫ్ అన్నది అంటే అది హౌస్ కీపింగ్ వాళ్ళు కావచ్చు, సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు, ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్ నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క బోనాలు సంబరాలని మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటా ఉంటాం. మా విమెన్స్ టీం నుండి కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తూ ఉంటది. 21 బోనాలను పోతరాజులను ఇక్కడ పెద్ద ఎత్తున ఊరేగింపుగా ఇక్కడ రావడం జరిగింది. ఎంతో మంది మినిస్టర్స్ కావచ్చు, ఎంతో మంది అంటే టాప్ నాచ్ పీపుల్ ఇండస్ట్రీ నుండి కూడా ఎంతో మంది పార్టిసిపేట్ చేసినారు. అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదే కాకుండా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తరఫు నుంచి రాష్ట్ర ప్రజలకి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇవాళ పార్టిసిపేట్ చేసింది ఆల్మోస్ట్ ఒక అంటే డిఫరెంట్ కంపెనీస్ నుంచి మేము బోనాలని తీసుకురావడం జరిగింది. ఇన్ఫోసిస్ నుంచి కావచ్చు, IBM నుంచి కావచ్చు, ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ నుంచి శిల్పకళా వేదిక దగ్గరికి తీసుకురావడం ఊరేగింపుగా. అక్కడ నుండి మొదలుపెట్టినటువంటి ఊరేగింపు ఇక్కడ చిన్న పెద్దమ్మ టెంపుల్ వరకు అయ్యింది పెద్ద ఎత్తున ఊరేగింపు. సో ప్రతి 2వ ఆదివారం ఆషాఢంలో జరిగేటువంటి 2వ ఆదివారంలో ఐటీ కారిడార్ అంతా కూడా అంటే ఇంతకు ముందు మేము పిలుపునిచ్చినప్పుడు చాలా తక్కువ మంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుండే, తక్కువ కంపెనీస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుండే. ఇవాళ గొప్ప విషయం ఏంటంటే పెద్ద కంపెనీస్ కూడా బోనాలని వాళ్ళ ఇంటర్నల్ కారిడార్స్ లో నిర్వహిస్తూ ఉన్నారు. 2వ ఆదివారం పెద్ద ఎత్తున ఐటీ బోనాలు పేరు పైన నిర్వహించడం అన్నది నిజంగా కూడా ఒక పెద్ద విషయం. టెంపుల్ అభివృద్ధి కోసము మీరు చూస్తూ ఉంటారు, ఇంకా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది టెంపుల్. సో కొన్ని గ్లిచెస్ కూడా ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంటే ఫస్ట్ మనకి లాస్ట్ ప్రభుత్వం నాయన్ నరసింహ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కొంత అభివృద్ధి కార్యక్రమాలు అన్నవి చేసినాము. ఇవాళ చిన్న పెద్దమ్మ తల్లి టెంపుల్ ని అభివృద్ధి పరంగా కూడా TITA పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉంది. సో దాని పరంగా అంటే ఇక్కడ ఒక మొత్తం ఐటీ కారిడార్ లో మనం చేసుకునేటువంటి బోనాల ఫెస్టివల్ ఏదైతే అమ్మవారికి సమర్పించేది చిన్న పెద్దమ్మ తల్లి టెంపులే ఇక్కడ ఉంటది. సో ప్రతి సంవత్సరం కూడా మేము ఏదో ఒక రూపకంగా ఇక్కడ ఆవిడికి డొనేట్ చేస్తూ ఉంటాం.